ఈ బడ్జెట్కు సంబంధించి ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్. ఐటీ మినహాయింపు 12 లక్షల వరకు. తొలిసారి 50 లక్షల కోట్ల మార్కు దాటిన కేంద్ర బడ్జెట్. వేతన జీవులకు కేంద్రం ఊరట. చిన్న పరిశ్రమల రుణ పరిమితి 10 లక్షల వరకు పెంపు. కొత్త పరిశ్రమలు ప్రారంభించే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 2 కోట్ల వరకు లోను. రైతుల కోసం పీఎం ధన్ ధాన్య కృషి యోజన. ఎన్నికల రాష్ట్రం బీహార్కు ప్రత్యేక కేటాయింపులు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. ఏఐ అభివృద్ధికి 500 కోట్లతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ రికార్డు. మీరు రికార్డులు కొట్టుతూనే ఉండాలి. అక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది బీహార్కు ప్రత్యేక కేటాయింపులు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్కు ఊరట కలిగించేలాగా ఉన్నదట. ముఖ్యంగా వేతన జీవులకు భారీ రిలీఫ్ ఇచ్చింది. ఏకంగా 12 లక్షల వరకు ఐటీ మినహాయింపును ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు రుణ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెంది మొదటిసారి పరిశ్రమలు ప్రారంభించే వాళ్ళకి 2 కోట్ల వరకు లోన్లు అందిస్తామని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లకు చేరింది. 50 లక్షల కోట్ల మార్కును దాటేసిన ఈ బడ్జెట్ లోపల రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏమన్నా ఉన్నాయా? ఇక చూడుర్రి, తెలంగాణకు మళ్ళా నిరాశనే. కేంద్ర బడ్జెట్ లోపల రాష్ట్ర ప్రస్తావన కరువు. విభజన చట్టం హామీలు, మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం. సీఎం కోరినా కనీసం స్పందించని కేంద్రం. ఇక ఇది పరిస్థితి. తెలంగాణలో ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపి 2 కేంద్ర సహాయ మంత్రులను చేస్తే తెలంగాణకు వీళ్ళు చూపెట్టింది ఏందయ్యా అంటే తెడ్డు, జీరో, గాడిద గుడ్డు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అనే ప్రస్తావనే లేదు. ఐఐఎంలకు బడ్జెట్ లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులే లేవు. మెట్రోకు సంబంధించినటువంటి నిధులే లేవు. విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావనే లేదు. పసుపు బోర్డుకు, నిజామాబాద్లో ఉన్నటువంటి పసుపు బోర్డుకు నిధులే ఇవ్వనటువంటి పరిస్థితి. విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈ బడ్జెట్ లోపల తెలంగాణకు గుండు సున్నా, గాడిద గుడ్డునిచ్చిర్రు కేంద్ర ప్రభుత్వం. అయినా దానికి సంబంధించి ఇది సంతోషాల పొద్దు ఈ బడ్జెట్ అని చెప్పి బండి సంజయ్ మాట్లాడుకుంటూ వచ్చాడు. బండి సంజయ్ నిన్ను కేంద్ర సహాయ మంత్రిని చేసింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ కోసం ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి నిన్ను కేంద్ర మంత్రి దాకా తీసుకుపోయింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ కోసం పోని కరీంనగర్ కోసం అన్న ఏమన్నా తెచ్చినవా నిధులు అంటే అట్లా కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం తెలంగాణ పేరే బడ్జెట్ లోపల తెలంగాణ అనే పదమే పెట్టలే. అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం పైన, దక్షిణాది పైన కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చూడరిగా బడ్జెట్లో తెలంగాణ పైన వివక్ష అంటూ బట్టి విక్రమార్క మాట్లాడిండు. పేద మధ్యతరగతి రైతు సంక్షేమ బడ్జెట్ అట. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇది అట పేద మధ్యతరగతి రైతు సంక్షేమ బడ్జెట్ అట. ఏం తీసుకొచ్చిర్రు? తెలంగాణకు గుండు సున్నా, కేటీఆర్. సరే, ఇక చూడు ఏమని ఉన్నదా? ఇక ధరలు ఏమేమి తగ్గుతాయట? మొత్తంగా 50 లక్షల కోట్ల బడ్జెట్ లోపల ధరలు తగ్గేటి ఏంటి? మొబైల్ ఫోన్లు, ఈవీ బ్యాటరీలు, ఎల్ఈడి లైట్లు, లెదర్ బ్యాగులు, మైక్రోఫోను, రిసీవర్లు, యూఎస్బి కేబుల్స్, బెల్టులు, జాకెట్స్, పర్సులు, షూస్, క్యాన్సర్ సహా 36 రకాల ఔషధాలకు ఈ ధరలు తగ్గుతాయట. ఇక ధరలు ఏం పెరుగుతాయి? ప్యానల్ రిలేటెడ్ టీవీలు, అల్లికల దుస్తులు, పీవీసీ ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు, దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవలు, దిగుమతి చేసుకునే చెప్పులు, షూసు, స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల రేట్లు పెరుగుతాయి. ఇది కథ. ఈ ఏడాది జనగణనకు సంబంధించి బడ్జెట్ లోపల కేటాయించింది ఎంతయ్యా అంటే 574 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది ఈ బడ్జెట్ గతంలో ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత? 8754 కోట్లు. ఈ జనగణన ఈ ఏడాది ఉండదు అన్నట్టు అర్థమైతేనే ఉన్నది. కేవలం 574 కోట్లే కేటాయించారు. గత బడ్జెట్ లోపల 8000 కోట్లు కేటాయించారు.
సెన్సెస్ ఎన్పిఆర్కు మొండి చేయి, జీవిత బీమా ప్రీమియం పైన జిఎస్టీ యథాతథం, బడ్జెట్ లోపల ప్రస్తావించని నిర్మలా సీతారామన్. ఇది కథ. చూడరే, తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడలేదు. సీఎం ఏ పథకాలకు విద్యా సంస్థలకు నిధులు కేటాయించమని చెప్పేసి ముఖ్యమంత్రి అనేక సార్లు వినతులు కేంద్ర మంత్రులను కలిసి ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇస్తే కనీసం వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన చేసినటువంటి వినతులను కూడా పరిగణ లోపలికి తీసుకున్నటువంటి పరిస్థితి ఇది. ఇక మళ్ళీ మాట్లాడుకొస్తారు వీళ్ళు. 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం క్లియర్. అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ, నేడు సబ్ కమిటీకి కులగణన నివేదిక, కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్, ప్రభుత్వ పనితీరుపైన చర్చ, వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి మంత్రులు. ఈ నెల 5వ తారీఖున అసెంబ్లీ స్పెషల్ సెషన్తో పాటుగా కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల లోపల బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన తేల్చేందుకు వేగం పెంచిన సర్కారు అందులో భాగంగానే పలు చర్యలు చేపడతా ఉన్నది. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నది. ఇది వర్గీకరణకు అసెంబ్లీ స్పెషల్ కమిటీ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఇక స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన బడ్జెట్ అదేవిధంగా ప్రభుత్వ పనితీరుపైన చర్చ పెట్టబోతా ఉన్నారు. ఇక కాంగ్రెస్లో మీటింగు కలకలం, కొందరు ఎమ్మెల్యేలు సెపరేట్గా సమావేశం అయ్యారని సోషల్ మీడియా లోపల ప్రచారం. సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారమే. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వాళ్ళు మేము ఎవరం కలవలేదు, మేము జస్ట్ క్యాజువల్గా కలిసినాం, టిఫిన్ కోసం కలిసినాం, చిన్న విందు ఉన్నది దానికోసం మమ్మల్ని పిలిచిర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు చెప్పుకున్నా ఇక మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీలో పనులు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా కేవలం ముఖ్యమంత్రి కేంద్రంగానే ఇక్కడ వ్యవస్థలు పని చేస్తలేవు, వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేల గట గిట్టుతలేదట, ఎమ్మెల్యేలు తెచ్చిన పైసలు వర్కౌట్ అవుతలేవట, మాకు పనులు అవుతలేవట అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ అదే 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలకు భయం ఉండదా? గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా మారిందో ఈ ఎమ్మెల్యేలకు అర్థం కాదా? గత ప్రభుత్వంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఇలా ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ఉండనటువంటి పరిస్థితి. కాబట్టి ఇగో సోషల్ మీడియా లోపల ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతా ఉన్నారు. సచిన్కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, బూమ్రా స్మృతి మందానకు బెస్ట్ క్రికెటర్ అవార్డు సత్కరించిన బీసీసీఐ, తెలుగు కుర్రాలకు సైతం అవార్డులు, హైదరాబాద్లో కాల్పులు, కానిస్టేబుల్ బౌన్సర్కు గాయాలు. ఇది ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఏంది నమస్తే తెలంగాణ ఏం రాసుకొచ్చిందో చూద్దాం. ఏముంటుంది వీళ్ళు ఎట్లా చేసినా ఎవరు చేసినా మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన చూపెట్టిన చిన్న చూపుకు సంబంధించినటువంటి వార్తలే ఉంటాయి. నమస్తే చూద్దాం. టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి ఎందుకో అధికార పార్టీ వీళ్ళు రాసేది ఏముండదు. ఇక కేవలం నమస్తే తెలంగాణనే వీళ్ళే ఆగమాగం అవుతూ ఉంటారు. ఉక్కిరి బిక్కిరి ముప్పేటలో చిక్కిన అధికార పార్టీ, వంకర టింకర చర్యలతో రాష్ట్రం అస్తవ్యస్తం, ప్రజల పాలిట భయాస్తంగా అభయాస్తం, ఇచ్చిన హామీల అమలు కాక జనంలో ఆగ్రహం. ఇది కథ. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, ఫ్రీ బస్సు ఇస్తామన్నారు, ఇచ్చిర్రు, అది అమలవుతున్నదా లేదా? ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు, అమలవుతున్నదా లేదా? ఉచిత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, అది అమలవుతున్నదా లేదా? రైతు బంధు ఇస్తామన్నారు, 12,000 రూపాయలు ఇస్తున్నారు, అమలవుతున్నదా లేదా? రైతు భరోసా ఇస్తున్నారు, అమలవుతున్నదా లేదా?
ఒక్కొక్క పనిని ముందటేసుకుంటున్నది ప్రభుత్వం. ఇది హామీలు అమలు కాక జనం ఆగమాగం అవుతున్నారట. వీళ్ళు ఆగమాగం అవుతున్నారు అధికారం పోయినప్పటి సంది. ప్రజల్లో పలచన, ఎమ్మెల్యేల వేరు యోచన, సుప్రీం అల్టిమేటం, ఉప ఎన్నికలు ఖాయం, ఫలించిన డైవర్షన్ ఎత్తుగడ, పార్టీలో గడబిడ, దారి తెన్ను లేని పాలన, కేసీఆర్ పెను గర్జన. ఈడ గర్జించిండు ఆ ఫామ్ హౌస్లో. 13కు చేరిన అసమ్మతి గలాలు. నల్గొండ, పాలమూరు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తోడైన మరో 3 వరంగల్ శాసనసభ్యులు. బా వసూళ్ల నేతకు థర్డ్ పార్టీ 30% మంత్రిగా నామకరణం. ఏందో ఇది. 3 రైతుల బలవన్మరణం. వీళ్ళు రాసుకొచ్చారు. ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ ఫిరాయింపులపైన ప్రత్యేక దృష్టి సారించిన న్యాయస్థానాలు. త్వరగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఏమైనా జరిగిందా? వాస్తవానికి పార్టీ ఫిరాయింపులను ఎవరు కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు. కానీ ఇలా చూడరు, వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము కాంగ్రెస్లో జాయిన్ కాలేదని. మీరే వాళ్ళని దూరం పెట్టిరని వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇది కథ. నమస్తే తెలంగాణ రాసుకొచ్చి మొత్తం కాంగ్రెస్ పార్టీ అమలు చేయక, పథకాలు అమలు చేయక ఉక్కిరి బిక్కిరి అవుతుందని రాసుకొచ్చారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ముచ్చట్లు.